హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనాతో ఒక కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. ఈ కొత్త మూవీకి చాలా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అంతా. ఎందుకంటే గేమ్ చేంజర్ డిజాస్టర్ అవడంతో కొత్త మూవీ మీదే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాకి వచ్చేసి బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. అలాగే జాన్వీ కపూర్ని హీరోయిన్గా తీసుకున్నట్లుగా సమాచారము. అంతేకాదు ఈ సినిమాకి రణబీర్ కపూర్ని ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్గా తీసుకుంటారని చెప్పేసి కథనాలు ఉన్నాయి. సో ఇవి సోర్సెస్ ప్రకారం ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసేసారు. గేమ్ చేంజర్ అనేది ఏంటంటే చాలా మామూలు డిజాస్టర్ కాదు, ఘోరమైన డిజాస్టర్. యాక్చువల్గా 450 crores పెడితే సో అసలు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే పరిస్థితి. ఈ దిల్ రాజు గనక సంక్రాంతి వస్తున్న సినిమా గనక హిట్ కాకపోయింటే చాలా చాలా కష్టపడేది. ఈ సినిమా వచ్చేసి ఒక స్పోర్ట్స్ పీరియాడికల్ మూవీ, అంటే ఉత్తరాంధ్ర ఏరియాకి సంబంధించిన స్టోరీ అంట. సో ఆ మూవీ తీయగలుగుతున్నాడు బుచ్చిబాబు. ఇక రాజమౌళి విషయానికి వస్తే, రాజమౌళి మహేష్ బాబు యొక్క పాస్పోర్ట్ తీసేసుకొని ఎక్కడ పోనీయకుండా, అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎక్కడ డెస్టినేషన్ స్పాట్స్కి వెళ్తుంటాడు కదా, సో దానికి వెళ్ళనీయకుండా చేశాడు. అంటే షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఆ సినిమా వచ్చేసి కంప్లీట్గా యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీగా తీస్తున్నాడు సో రాజమౌళి గారు. సో వెయిట్ చేయాలి. అంటే రీసెంట్గానే ట్విట్టర్లో తను ఒక పోస్ట్ చేశాడు, మహేష్ బాబుని ఆల్రెడీ లాక్ చేసేసానని చెప్పేసినట్లుగా ఒక పోస్ట్ చేశాడు. చాలా వైరల్ అవుతుంది రాజమౌళిది. సో ఇవి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ హీరోలది, అంటే ఈ 2 మూవీస్. సో యా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అను రాఘవపూడి తెలుసా మీకు? అంటే సీతారాం సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ సినిమా డైరెక్టర్ అను రాఘవపూడి. అతను ప్రభాస్తో సినిమా తీస్తున్నాడు. అది 1945 బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ పౌజీ అని పెట్టారంట. సో అది కూడా ఒక లవ్ స్టోరీ. యాక్చువల్గా ఈ స్టోరీ వచ్చేసి ఇంతకుముందు నానికి చెప్పాడంట. తర్వాత అది ఓకే అవ్వకపోతే ఇతడు తీస్తున్నాడని చెప్పేసి చాలా కథనాలు వచ్చాయి. కాకపోతే ఫైనల్గా అను రాఘవపూడి నేను ప్రభాస్ కోసమే తీశాను, అంటే నేను ఆ సీతారామం తర్వాత రాసుకున్న కథ అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సో ఇది విషయము. సో మొత్తానికి ప్రభాసు ఈ రాజా సాబ్ తర్వాత ఈ మూవీకి, అంటే ఈ మూవీ షూటింగ్కి పాల్గొంటాడు. సో దాని పేరు ఆల్రెడీ టైటిల్ కూడా పౌజీ అని పెట్టారంట అని అనుకుంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమాకి ఒక లవ్ స్టోరీ అవుతుండడంతో ఈ బ్యాక్డ్రాప్ అంతా 1945 సీతారామం కూడా ఒక రకంగా యుద్ధం సంబంధించి విధంగా ఉంటుంది. ఈ సినిమా కూడా అలాగే ఉండొచ్చు అని అంటున్నారు. బట్ కాకపోతే అంత లవ్ స్టోరీ. దీనికి వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మిస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్. సో యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.